మీ ఆస్తులపైన అప్పు తీసుకున్నారా, బ్యాంక్ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. యూజువల్లీ బ్యాంకర్స్ మీ ఇల్లులు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ మార్టిగేజ్ చేసుకొని డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ రీపేమెంట్ సరిగ్గా మీరు పే చేయలేకపోతారో ఆ సందర్భంలో వెంటనే బ్యాంకర్స్ అలర్ట్ అయిపోయి ఇది బ్యాడ్ డెట్గా మారుతుంది అని మీరు ఎన్పిఏ అయిన వెంటనే సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్లో ఫస్ట్ ఒక డిమాండ్ నోటీస్ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత 13(4) నోటీస్ పంపడం జరుగుతుంది. ఆ తర్వాత మీ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఫిజికల్ పొజిషన్ తీసుకుంటాము అని డెఫినెట్గా చెప్తూ ఉంటారు. మీకు నోటీసెస్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సందర్భాల్లో మీరు ఉన్నప్పుడు డెఫినెట్గా మనం కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఆ ప్రొసీడింగ్స్ పైన స్టే తీసుకోవచ్చు. దీనికి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్ యూ నీడ్ ఈస్ మీ దగ్గర ఉన్న ఏవైతే నోటీసెస్ ఉన్నాయో అవి తీసుకొని ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడం.